కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ ఈ డెసిషన్ తీసుకుంది. నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ను 1% తగ్గించింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా 2.5 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే రెపో రేటును ఆర్బీఐ 0.5% తగ్గించింది. దీంతో రెపో రేట్ 6% నుంచి 5.5%కి దిగొచ్చింది. ఈ ఏడాది వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ. దీంతో గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణ అంచనాను 4% నుంచి 3.70%కి ఆర్బీఐ తగ్గించింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ డెసిషన్ తీసుకుంది. నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ను 1% తగ్గించింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా 2.5 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే రెపో రేటును ఆర్బీఐ 0.5% తగ్గించింది. దీంతో రెపో రేటు 6% నుంచి 5.5%కి దిగొచ్చింది. ఈ ఏడాది వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ. దీంతో గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణ అంచనాను 4% నుంచి 3.70%కి ఆర్బీఐ తగ్గించింది. Global growth as well as trade projections have been revised downwards by multilateral agencies. Moreover, the last mile of disinflation is turning out to be a little more protracted. As growth-inflation trade-offs is becoming more challenging, monetary authorities are charting out a more cautious and carefully calibrated policy trajectory.